కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమౌడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ దర్శకుడు లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి 16వ పర్యాయం రామనామ లిఖిత తలంబ్రాల మహాయజ్ఞానికి అంకురార్పణ చేశారు. ప్రతి సంవత్సరం పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున శాస్త్రోక్తంగా గణపతి పూజ, శ్రీరాముల వారి పూజను నిర్వహించి అనంతరం రామనామ లిఖిత యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు నుండి ఈ రామనామ తలంబ్రాల మహాయజ్ఞాన్ని ప్రారంభించి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో బియ్యపు గింజలపై రామ అనే మంత్రాన్ని రాయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 16వ పర్యాయం నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలని, శ్రీరామనవమి వరకు రాముని కృపతో ఎన్ని గింజలపై రామ అనే నామాన్ని రాయగలిగితే అన్ని గింజలపైన రాసి గొల్లలమౌడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా సమర్పించట ఆనవాయితీగా జరుగుతుందని, ఈ సదవకాశాన్ని రాముడు కల్పించినట్టు యువరాజారెడ్డి తెలిపారు. గ్రామం, దేశం శాంతి భద్రతలతో, సుఖశాంతులతో, పాడి పంటలతో ఉండాలని ఈ మహాయజ్ఞాన్ని చేపట్టినట్లు యువరాజారెడ్డి తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని బియ్యపు గింజలపై రాసేటటువంటి రామనామ తలంబ్రాల అంకురార్పణ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 16వ సంవత్సరం దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఉదయం పూజ అనంతరము ఈ యొక్క రామ అనేటటువంటి నామాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో బియ్యపు గింజల మీద ఎటువంటి సూక్ష్మ పరికరం లేకుండా లిఖిస్తూ ఈరోజు మొదలైనటువంటి ప్రస్థానం శ్రీరామనవమి వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు వరకు ఎన్ని బియ్యపు గింజల మీద అయితే రామ అనేటటువంటి నామాన్ని లిఖించగలుగుతామో అన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఉదయం, సాయంత్రం పూజ అనంతరం రాసి ఆ స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా సమర్పిస్తూ వస్తున్నాము. 15 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం 16వ సంవత్సరానికి ఆ రాముల వారి ఆజ్ఞతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి దేశం, గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో ఆ రాముల వారి ఆజ్ఞతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని ఆ కోదండ రామచంద్రమూర్తి వారిని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.